హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కామెంట్స్ గురించి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ కామెంట్? ఎ కామెంట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈస్ ఎ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఎ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ దట్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద జావాస్క్రిప్ట్ ఇంజిన్. ఓకేనా? మనం ఈ ఫైల్‌ని రన్ చేసేటప్పుడు కామెంట్స్ అనే వాటిని జావాస్క్రిప్ట్ ఇగ్నోర్ చేస్తుందనమాట. ఓకేనా? వాటిని రన్ చేయదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద కోడ్, లీవ్ నోట్స్ ఆర్ టెంపరరీలీ డిసేబుల్ ద పార్ట్స్ ఆఫ్ కోడ్. ఓకేనా? మనం కామెంట్స్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిందకొస్తాను. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది గదా! ఈ ఫంక్షన్ ఏం జేస్తుంది అని మీకు ఇక్కడ పైన ఇలాగ ఒక కామెంట్ రాయొచ్చనమాట. ఓకేనా? మీకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ మీరు నోట్స్ వదిలేయొచ్చు. ఓకేనా? సో, అప్పుడు వేరే వాళ్ళొచ్చి ఈ ఫంక్షన్‌ని జూస్తే ఆ పైన కామెంట్‌ని చదివి ఓకే. ఈ ఫంక్షన్ ఇలా పనిచేస్తుందా అని వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఓకేనా? ఆర్ టెంపరరీలీ డిసేబుల్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ కోడ్. ఆ కోడ్‌ని టెంపరరీగా డిసేబుల్ గూడా చేయొచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూస్తే మీకు కన్సోల్‌లో హలో వరల్డ్ అని ఉంది గదా! ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేస్తే మీకిక్కడ హలో వరల్డ్ అని ఇక్కడ ప్రింట్ అయిందనమాట. కన్సోల్ అయింది. ఓకేనా? సో, దీన్ని నేనిప్పుడు కామెంట్ చేస్తాను. కామెంట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తే మీరక్కడ చూసారు గదా! రిఫ్రెష్ అయితే అవుతుంది గానీ, ఆ కన్సోల్ లాగ్ అనేది ప్రింట్ కావట్లేదనమాట. ఎందుకంటే అది ఇప్పుడు ఒక కామెంట్. జావాస్క్రిప్ట్ ఇంజిన్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది ఈ లైన్‌ని పూర్తిగా. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ అన్‌కామెంట్ చేస్తాను. అండ్ మూడో పాయింట్ ఏంటంటే, దే ఆర్ ప్యూర్‌లీ ఫర్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ అండ్ డు నాట్ ఎఫెక్ట్ హౌ ది ప్రోగ్రామ్ రన్. మనకి కేవలం మనకర్థం కావడానికే ఆ కామెంట్స్‌ని మనం రాస్తామనమాట. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ అని ఇక్కడ పైన కామెంట్ ఇచ్చాను కదా! ఓకే. ఈ కన్సోల్‌లోకి ఒక ఎగ్జాంపులా అని నాకర్థమవుతుంది. హ్యూమన్ అండర్‌స్టాండింగ్ కోసం మాత్రమే కామెంట్స్ అనమాట. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది వీటిని ఏమాత్రం ఎఫెక్ట్ చేయదు కామెంట్స్ అనేవి. జావాస్క్రిప్ట్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. సో, కిందకొస్తే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్. ఓకేనా? ఆ 2 టైప్స్ ఉన్నాయన్నమాట కామెంట్స్ అంటే. అవేంటి? ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకోటి మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్‌ని ఎలా చేస్తామంటే, ఈ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉంది గదా! ఈ రెండిటిని వాడి మనం ఒక కామెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? దీని తర్వాత ఏమి రాసినా గాని అదొక కామెంట్ అయిపోతుంది. జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వార్ x = 5 అని ఇచ్చాను గదా! దాని తర్వాత కూడా ఒక డబుల్ స్లాష్ ఇచ్చి ఈ టెక్స్ట్ అంతా రాయొచ్చనమాట. ఇది గూడా ఒక కామెంట్. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ కన్సోల్‌లో ఆ ఎక్స్‌ని కన్సోల్‌లోకి చేస్తాను. కన్సోల్‌లో సారీ. కన్సోల్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. యెస్. కన్సోల్‌లో ఎక్స్ అని సేవ్ చేస్తే మీకిక్కడ 5 అనేది ప్రింట్ అయిపోయిందనమాట. ఓకేనా? ఈ కన్సోల్ లాగా ముందలకొచ్చి నేను డబుల్ స్లాష్ అనిస్తే ఇప్పుడు సేవ్ చేస్తే ఆ 5 అనేది అక్కడ ప్రింట్ కావట్లేదనమాట. ఎందుకంటే ఇదొక కామెంట్ ఇప్పుడు. ఓకేనా? సో, మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్‌ని ఎలా చేస్తామంటే, ఇక్కడ చూసాం గదా! ఓపెనింగ్‌లో ఫార్వర్డ్ స్లాష్, యాస్టరిస్క్ అండ్ క్లోజ్ చేసేటప్పుడు యాస్టరిస్క్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా? ఈ మధ్య ఎన్ని లైన్స్ అయినా గాని మనం కామెంట్ రాయొచ్చనమాట. ఓకేనా? ఇదంతా ఒక కామెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉంది గదా! దీన్ని నేను కామెంట్ చేస్తాను. ఓపెనింగ్ ఏం చేయాలి? ఫార్వర్డ్ స్లాష్, యాస్టరిస్క్ అండ్ ఎండింగ్‌కొచ్చి యాస్టరిస్క్, ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తే ఇదంతా ఒక కామెంట్ అయిపోయిందనమాట. ఒక మల్టీ లైన్ కామెంట్. సో, అది సింగిల్ లైన్‌ని ఈ డబుల్ ఫార్వర్డ్ స్లాష్‌తో కామెంట్ చేస్తాం మనం. అండ్ మల్టీ లైన్ అయితే ఈ సింబల్స్‌తో మనం కామెంట్ చేస్తాం అనమాట. సో, ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో, ఈ మల్టీ లైన్ కామెంట్ నేను తీసేస్తాను. ఇప్పుడు నార్మల్‌గా కలర్ అయిపోయిందనమాట. జావాస్క్రిప్ట్ దీన్ని కామెంట్ అనుకోవట్లేదు ఇప్పుడు. సో, నెక్స్ట్ క్వెషన్‌కొస్తే వై యూజ్ కామెంట్స్? కామెంట్స్ వాడాల్సిన అవసరం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే టు ఎక్స్‌ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ద కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం కోడ్ రాసారనుకోండి. అండ్ కొన్ని రోజులు ఆ కోడ్‌ని మీరు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటున్నారు. తర్వాత ఒక 5, 6 డేస్ తర్వాత కోడ్ దగ్గరకొచ్చి, "ఏం రాశాను ఈ కోడు? నేనే రాసానా ఏంటిది?" అని మీకు మీకు కూడా అర్థమవ్వకపోవచ్చు ఒక్కోసారి. ఓకేనా? సో, అప్పుడు మీరు ఇలా కామెంట్ రాస్తే ఏమవుతుందంటే, మీరు ఈ కోడ్ రాసినప్పుడు మీరు తర్వాతొచ్చి ఈ కోడ్‌ని చూసినా గాని, ఈ కామెంట్‌ని చదవటం వల్ల మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఇది రాసానా ఇక్కడ కోడు. ఓకే. ఈ కోడ్ ఇలా పనిచేస్తుందా అని మీకొక ఐడియా ఉంటుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా వేరే వాళ్ళకి కూడా ఆహ్, అది ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్తుందనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారనుకోండి. అప్పుడు వేరే వాళ్ళు గూడా మీ కోడ్‌ని చూస్తారు గదా! వేరే వాళ్ళకి కూడా మీకు కొంచెం ఐడియా వస్తుందనమాట. నువ్వేం కోడ్ రాసావని. ఓకేనా? సో, అది కామెంట్స్ వల్ల యూజ్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్‌కెళ్దాం. బెస్ట్ ప్రాక్టీసెస్‌కెళ్తే ఫస్ట్ ఏంటంటే కీప్ కామెంట్స్ కన్సైజ్ అండ్ క్లియర్. ఓకేనా?
సింపుల్‌గా, క్లియర్‌గా కామెంట్స్ రాయండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది రాస్తే మీరు గూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ వేరే వాళ్ళు గూడా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. సో, మీరు రాసే కామెంట్ అంతా క్లీన్‌గా ఉండాలి. క్లీన్, కన్‌సైజ్‌గా, ఈజీ టు అండర్‌స్టాండ్‌గా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్‌కెళ్తే అవాయిడ్ స్టేటింగ్ ది ఆబ్వియస్. ఇప్పుడు కింద చూస్తే మీరు వార్ టోటల్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ ఉంది. మీకు చూస్తే ఎమ్మటనే అర్థమైపోతుంది. ఓకే. ఒక టోటల్ అనే వేరియబుల్‌లో 0 అనే వాల్యూని స్టోర్ చేశాను అని ఈజీగా అర్థమవుతుంది కదా! ఇక్కడ మీరు పక్కన ఈ కామెంట్ రాయాల్సిన అవసరం లేదు. ఇనీషియలైజ్ టోటల్ టు 0 మీకు ఇక్కడ ఈ స్టేట్మెంట్‌ని చూసి మీకు అర్థమైపోతుంది కదా! సో, దీన్నిక్కడ రాయాల్సిన అవసరమే లేదు. సో, అలాగా స్టేటింగ్ ది ఆబ్వియస్ ఈజీ టు చూడంగానే అర్థమయ్యే కోడ్ ఉంటుంది కదా! వాటికి మీరు కామెంట్స్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఏదైనా కొంచెం మిడ్ లెవెల్ గాని అండ్ కాంప్లెక్స్ కోడ్ రాస్తే దానిపైన కామెంట్ రాయండి. ఈజీగా ఉంటుందనమాట. ఓకేనా? ఇట్లాగా ఈజీ టు అండర్‌స్టాండ్ లైన్స్‌కి కామెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాతొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.